ప్రభు వాక్యం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 14 వచనాలు మార్చి చదువుకుందామండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verses 1 to 14. Let us all read together, read responsively. మార్చి చదువుకుందాం. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. 2. The same was in the beginning with God. 3వ వచనము, all things were made by him, and without him was not anything made that was made. 4. In him was life, and the life was the light of men. And the light shineth in darkness, and the darkness comprehended it not. 6. There was a man sent from God, whose name was John. 7వ వచనం, the same came for a witness to bear witness of the light, that all men through him might believe. 8. He was not that light, but was sent to bear witness of that light. 9వ వచనము, that was the true light, which lighteth every man that cometh into the world. 10వ వచనం, he was in the world, and the world was made by him, and the world knew him not. 11. He came unto his own, and his own received him not. 12. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. 13. Which were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. 14. And the word was made flesh, and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. చదవబడిన వాక్యము ప్రభు మన కొరకు దీవించిన గాక. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామములో, పరిశుద్ధమైన నామములో, జీవము గల నామములో మీ సన్నిధానంలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యత కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడం కొరకై తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినము కొరకై, ఈ సమయం కొరకై తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము మా ప్రభువా తేనె కంటే తేనిది, బంగారము కంటే మేలిమి బంగారము కంటే విలువైనది, అమూల్యమైనది కనుక మీకు స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి, మా ప్రభు అదే సమయంలో మీ వాక్యము జీవము గలదై ఉంది నాయన. మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. పరిశుద్ధ తండ్రి, మా ప్రభు ఎంతో జ్ఞానము గలది మీ వాక్యం. ఇందులో గూఢమైనటువంటి సంగతులు, గొప్ప సంగతులు మీరు మా కొరకే దాచి ఉంచారు. మా ప్రభు అవి ఎంతో లోతైనవి, వాటిని గ్రహించుటకు మానవ జ్ఞానము సరిపోదు కనుక మా తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ ద్వారా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నా యోగ్యతను, నా అసమర్థతను, నా అవివేకతను, నా బుద్ధిహీనతను మీ సన్నిధిలో ఒప్పుకొంచుతున్నాను. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యాన్ని వివరించుటకు, ప్రభు మీ వాక్యాన్ని చేపట్టుటకు ఏమాత్రమూ యోగ్యత, అర్హత లేదు అని మీ సన్నిధిలో ఒప్పుకొంచుతున్నాను. నన్ను పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరిచి, ప్రభు బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పుల చేత నా పెదవులను మరొకసారి పవిత్రపరిచి, పరిశుద్ధ తండ్రి మా ప్రభు మీరే కృప చూపించి, మా ప్రభు మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ స్వరం విన్నట్లుగా సహాయం చేయండి. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులను తెరువమని వేడుకుంటున్నాం. అట్లు మా తండ్రి ప్రభా మీరే మా మధ్యలో మీ నామమును మహింపరచుకునమని, మా ప్రభా మీ బిడ్డలను మా ప్రభు మీరే దర్శించమని, దుష్టుని కార్యములను లయం చేయమని, పరిశుద్ధాత్మదేవుని యొక్క సామర్థ్యమును, మా ప్రభా సంచారమును, పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్నాం. దయ చూపించమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మా ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమెన్. పోయినసారి యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నించి ఉంటున్నాం. యోహాను సువార్త ఎటువంటి ఉద్దేశంతో రాయబడింది, దీంట్లో ప్రత్యేకత ఏంటో అన్నటువంటి విషయాలను మనము చూశాం. యోహాను సువార్త ఒక ప్రత్యేకమైనటువంటిది. వేరే సువార్తలతో పోల్చి చూస్తే ఎంతో భిన్నంగా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి మాటలు కానీ,
దాంట్లో ఉన్నటువంటి బోధలు కానీ, దాంట్లో యోహాను రాసినటువంటి విషయాలు వేరే సువార్థికులు ఎవరు వివరించనివి, వేరే సువార్థికులు ఎవరు వాటిని ప్రస్తావించనివి యోహాను ప్రస్తావించాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు, అంటే నేనే అని చెప్పినటువంటి 7 మాటలు మనం చూస్తాం. 7 కానీ అందులో 9 ఉన్నాయి. 9 నేనే అని ప్రభువు పలికినటువంటి మాట. ఇది చాలా వాల్యుబుల్, అంటే చాలా విలువైనటువంటి మాటలు. వేరే సువార్థికులు ఎవరు ఈ విషయాలు రాయలేదు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని, లేకపోతే నేనే జీవాహారమునై ఉన్నాను, పునరుద్ధానమును జీవమును నేనే అని, లేకపోతే నేను నిజమైన ద్రాక్షవలని, లేకపోతే నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి ఇటువంటి నేనే అనేటువంటి మాటలు వేరే సువార్తల్లో మనకు కనిపించదు. అది మరి వారు ఎందుకు స్కిప్ చేశారో దేవునికి తెలుసు. కానీ యోహాను వాటిని మాత్రం హైలైట్ చేశాడు. 7 ప్రాముఖ్యమైన ఉన్నాయి, ఇంకా 2 వేరేవి కూడా యేసు ప్రభువారు సెలవిచ్చారు. అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు నేనని, ఐ యామ్ బిఫోర్ అబ్రహాం అని. తర్వాత యేసు ప్రభువారిని బంధించడానికి సైనికులు, రోమా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రభు వారిని ఎదుర్కొని, ఎవరిని వెతుకుతున్నారు మీరు అని, నజరేయుడైన యేసును అంటే ఆయన నేనే అన్నాడు. ఐ యామ్ హీ. ఐ యామ్ అనేటటువంటి మాట అది వాస్తవానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది సాక్షాత్తు దేవుని పేరు, దేవుని పేరు. తాను దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రభువు ఈ మాటలు సెలవిచ్చాడు. అంతేకాదు యోహాను ఈ సువార్తలో వీటిని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇంకా ముందు కొనసాగాడు. ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళేసరికి అక్కడ కూడా మనకు కనిపిస్తుంది నేనే అనేటటువంటి మాటలు. మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే మనకు కొన్ని కనిపిస్తాయి. చూద్దామా 1-2 విషయాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో, రెవల్యూషన్ చాప్టర్ 1, నేనే అనేటువంటి మాటలు యోహాను సువార్తలో మాత్రమే కాదు, కానీ మనకు ప్రకటన గ్రంథంలో కూడా యోహాను వాటిని ఆయన కంటిన్యూ చేశాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనంలో, ఐ యామ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ద ఎండ్. అట్లా మనం చూసుకుంటూ పోతే ఇంకా అదే 11వ వచనం మళ్ళీ, ఐ యామ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. తర్వాత 17వ వచనంలో కూడా, ఫియర్ నాట్, ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అట్లు ప్రభు ఆయన ఏమై ఉంటున్నాడు? ప్రభు యేసుక్రీస్తు వారు సామాన్యుడు కాదు. ఆయన మానవ శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుని కుమారుడై ఉంటున్నాడు. దేవుని కుమారుడై ఉంటున్నాడు, సాక్షాత్తు ఆయన దేవుడై ఉంటున్నాడు అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా, ఎటువంటి మాటలు ఇంకా వాటిని మాటల్లో దాన్ని కప్పిపుచ్చకుండా తేటగా యోహాను తెలియజేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువారు దేవుడై ఉంటున్నాడు, సాక్షాత్తు దేవుడై ఉంటున్నాడు అన్నది యోహాను యొక్క ఉద్దేశం. ఈ యొక్క సువార్తను రాయడంలో పోయినసారి కూడా మనం చూసుకుంటున్నాం ఎట్లు యోహాను ఈ సువార్తను రాయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, మీరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మీరు నిత్య జీవము పొందాలన్న ఉద్దేశంతోనే ఇది రాయబడింది అని యోహాను తేటగా ఈ సువార్త ఎందుకు రాశారో కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ యోహాను సువార్తలో ఇంకా మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యోహాను రాశాడు. ఇంకా ఒక వ్యక్తి ఆయనకు వాట్ ఆర్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ నీడ్స్. మానవునికి అవసరమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమై ఉంటున్నాయి? మానవుడు ఈ భూలోకంలో జీవించాలి అంటే మానవునికి ఏం కావాలి అంటే, మనం సాధారణంగా మనం చూసినట్లయితే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. వితౌట్ విచ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ భూలోకంలో మానవ ఉనికి అనేది ఈ 4 విషయాలు లేకపోతే అది జరగలేదు. మొట్టమొదటిది వెలుగు, లైట్. రెండవది లైఫ్. మూడవది బ్రెడ్. నాలుగవది వాటర్. ఈ 4 లేకపోతే ఈ లోకంలో ఉనికి అనేది ఉండదు. దేర్ కెన్ బి నో ఎగ్జిస్టెన్స్. అండ్ ద మోస్ట్ స్ట్రేంజెస్ట్ థింగ్, వింతైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ 4 ఉంటున్నాడు. హీ ఈజ్ ద లైట్, హీ ఈజ్ ద లైఫ్,
హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ఈజ్ ద వాటర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవపు వెలుగై ఉంటున్నాడు, జీవమై ఉంటున్నాడు, అదే సమయంలో ఆయన జీవాహారమై ఉంటున్నాడు, జీవజలమై ఉంటున్నాడు. అనగా ఒక మనుషునికి ఈ లోకంలో ఏమి కావాలో గమనించండి. ఈ లోకంలో మాత్రం కాదు, పరలోకంలో కూడా. ఈ లోకములో జీవితం అంతమైన తర్వాత కూడా, ఈ లోకంలో మాత్రం కాదు, తర్వాత కూడా యేసు ప్రభువారు వాట్ ఎవర్ మ్యాన్ నీడ్స్ హీ ఈజ్, ఆయన అదై ఉంటున్నాడు. అందుకొరకే మనకు ఇక్కడ మనం చూసినట్లయితే హీ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ ఎ మ్యాన్ నీడ్స్. మానవునికి ఏదైతే అవసరమో అదంతా కూడా యేసు ప్రభువారు అయి ఉంటున్నారు. అందుకొరకే లండన్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు జాన్. ఆయన ఇలాగ వర్ణించాడు. ఏమని వర్ణించాడంటే, వాట్ ఈజ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారు ఏమై ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన వర్ణించాడు. ఏమని వర్ణించాడు చూస్తే, జీసస్ క్రైస్ట్ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ సో దట్ ద బేకర్స్ కెన్ అండర్స్టాండ్. ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ so that the bakers can understand. Jesus Christ is the water of life so that the plumbers can understand. Jesus Christ is the light of the world so that the electricians can understand. Jesus Christ is the cornerstone so that the builders can understand. ముఖ్యమైనటువంటి మూలరాయి ఉంటున్నాడు. ఎందుకని? తద్వారా మేస్త్రులు యేసు ప్రభును అర్థం చేసుకునేటట్లు. యేసు ప్రభువారు జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్ సో దట్ ద ఆస్ట్రానమర్స్ కెన్ అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద హిడెన్ ట్రెజర్, మరుగై ఉన్నటువంటి ధననిధి అంటున్నాడు, సో దట్ ద బ్యాంకర్స్ కెన్ అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లైఫ్ సో దట్ ద బయాలజిస్ట్ కెన్ అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేట్ ఫిజిషియన్ సో దట్ ద డాక్టర్స్ అండ్ ద నర్సెస్ కెన్ అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేట్ టీచర్ సో దట్ the educationalists can understand. Jesus Christ is the lily of the valley so that the florists can understand. Jesus Christ is a rock of ages so that the geologists can understand. Jesus Christ is the true wine so that the horticulturists, పండ్లను పెంచేటటువంటి వారిని హార్టికల్చరిస్ట్ అంటారు, వారు అండర్స్టాండ్ చేసుకునేటట్లు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద రైచియస్ వన్ సో దట్ ద జడ్జెస్ కెన్ అండర్స్టాండ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద pearl of great price so that the jewelers can understand. Jesus Christ is the wisdom so that the philosophers can understand. Jesus Christ is the great shepherd so that the farmers can understand. Jesus Christ is the alpha and omega so that the scientists can understand. Jesus Christ is the king of kings so that the rulers of this world can understand. Jesus Christ is the way so that the traffic policemen can understand. Jesus Christ is the truth so that the politicians can understand. Jesus Christ is the resurrection so that the funeral arrangers can understand. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు సర్వమై ఉంటున్నాడు. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ నీడ్స్. ఈజ్ ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ నీడ్స్. మానవునికి అవసరమైనంతా కూడా ఆయనలో ఉన్నది. సో ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్, అండ్ హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, అండ్ ఆల్సో హీ ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ప్రేమ వల్ల అట్లు యేసు ప్రభువారు సమస్తమై ఉంటున్నాడు. ఒక మానవునికి కావలసినదంతా ఆయనలో గుప్తమైనది. అంతేకాదు, యోహాను ఈ యొక్క సువార్తలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఏంటంటే, 3 మస్ట్. ఖచ్చితంగా ప్రతి మనుష్యుడు, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనుషుడు చేయవలసిన 3 మస్ట్ అనేటటువంటి క్రియలు ఏంటో యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. చూసినట్లయితే ఈ విషయాలు మనకు యోహాను 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ద సిన్నర్స్ మస్ట్. 3 మస్ట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ద సిన్నర్స్ మస్ట్. చూడండి, 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ వాట్ ఈస్ ద సిన్నర్స్ మస్ట్. 3వ అధ్యాయం 7వ వచనం, మార్వెల్ నాట్ దట్ ఐ సెడ్ అంటు ది యు మస్ట్ బి బార్న్ అగైన్. ఖచ్చితంగా దిస్ ఈస్ ద సిన్నర్స్ మస్ట్. సిన్నర్, పాపి అనేటువంటి వాడు ఖచ్చితంగా చేయాలి, నిశ్చయముగా చేయవలసిన కార్యాలు ఏంటంటే, నిశ్చయముగా నువ్వు తిరిగి జన్మించాలి. రెండవది ద సేవియర్స్ మస్ట్. ఫస్ట్ వన్ ఇస్ సిన్నర్స్ మస్ట్, సెకండ్ వన్ ఇస్ ద సేవియర్స్ మస్ట్. సేవియర్స్ మస్ట్ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. చూడండి, 3వ అధ్యాయము 14వ వచనము, అండ్ యాజ్ మోసెస్ లిఫ్టెడ్ అప్ ద సర్పెంట్ ఇన్ ద విల్డర్నెస్, ఈవెన్ సో మస్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్ బి లిఫ్టెడ్ అప్. ద సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్.
ఎలాగైతే మోషే అరణ్యంలో ఆ సర్పమును పైకి ఎత్తాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా నిశ్చయముగా ఎత్తబడాలి. శిలువ మీద అతడు వేలాడదీయబడాలి, శిలువ మీద ప్రాణాన్ని అర్పించాలి. ఇది రక్షకుడు చేయవలసినటువంటి ఖచ్చితమైనటువంటి కార్యం. మూడవది, ద సర్వెంట్స్ మస్ట్, దాసుడు ఖచ్చితంగా చేయవలసింది. 3వ అధ్యాయం 30వ వచనంలో వి సీ ద సర్వెంట్స్ మస్ట్. ఏంటి? వాట్ ఈస్ ద సర్వెంట్స్ మస్ట్? దాసుడు చేయవలసింది, హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీస్. ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను నిశ్చయముగా తగ్గిపోవలసి ఉన్నది. దీస్ ఆర్ 3 మస్ట్ దట్ యు ఫైండ్ ఇన్ జాన్స్ గాస్పెల్. జాన్ ఈస్ వెరీ వెరీ ఎంఫాటిక్ ఇన్ దిస్. అంతేకాకుండా ఈ అధ్యాయంలోనే ఈ యొక్క సువార్తలో మనం చూసినట్లయితే ఇంకా ఇవి కాకుండా యేసు ప్రభువారికి కూడా 3 ఖచ్చితంగా చేయవలసినవి ఉంటున్నాయి. దేర్ ఆర్ 3 మస్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మొదటిది మనం చదువుకున్నట్లు, హీ మస్ట్ బి లిఫ్టెడ్ అప్. హీ మస్ట్ బి లిఫ్టెడ్ అప్. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఎత్తబడవలసి ఉన్నది. రెండవది, ఖచ్చితంగా యేసు ప్రభువారు చేయవలసినటువంటి రెండవ కార్యం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. దిస్ ఈస్ అనదర్ మస్ట్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఆయన్నే సెలవిస్తూ ఉంటున్నటువంటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో, John 10:16, and other sheep I have which are not of this fold, them also I must bring, and they shall hear my voice, and there shall be one fold and one shepherd. This is the Savior's another must. I must bring the sheep which are not of this fold, so that there will be one shepherd and one fold. ఒకే మంద, ఒకే కాపరి ఉండినట్లు ఈ మందకు చెందని గొర్రెలను కూడా నేను తీసుకొని రావాలి, అది ఖచ్చితంగా నేను చేయాలి అని ప్రభు అంటా ఉన్నాడు. తర్వాత ఇంకొక మస్ట్, అది లూకాసు వార్తలో మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. లూకా 19వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ప్రభు జక్కయ్యతో మాట్లాడుతున్నటువంటి మాట. Luke 19:5. Zacchaeus, make haste and come down, for today I must abide at thy house. నేను నిశ్చయముగా నీ ఇంటిలో ఉండవలసినది, బస చేయాలి. This is the Savior's must. So he must be lifted up. రెండవది, he must bring the sheep that does not belong to this fold. And thirdly, he must abide. So these are 3 musts which we find in the Holy Scriptures. ఇంకా మనం చూసినట్లయితే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము ఎంత లోతైనటువంటి అధ్యాయం అంటే, ఈ అధ్యాయంలో యేసు ప్రభువారికి 7 పేర్లు యేసు ప్రభువారికి 7 పేర్లను ఈ అధ్యాయంలో వివరించాడు. ఆ 7 పేర్లు ఒకసారి చూద్దాం. చూడండి, దయచేసి రండి నాతో పాటు. యేసు ప్రభువారికి ఆయన ఇచ్చినటువంటి 7 పేర్లు. మొట్టమొదటిది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమై ఉన్నది. రెండవది 4వ వచనంలో లైట్ ఆఫ్ మెన్, ఆయన లోకమునకు వెలుగై ఉంటున్నాడు, లైట్. రెండవది మొట్టమొదటిది వర్డ్ ఆఫ్ గాడ్, రెండవది లైట్. మూడవది చూసినట్లయితే దేవుని కుమారుడు అంటున్నాడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. నాలుగవది ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, నాలుగవది ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఐదవది మెస్సయ, ఈజ్ ద మెస్సయ. తర్వాత ఐదవది. ఆరవది ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, 49వ వచనంలో ఉంది, ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఆరవది. ఇంకా ఏడవది చూసినట్లయితే ఈజ్ సన్ ఆఫ్ మ్యాన్, ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. ఈ 7 పేర్లను యోహాను మొదటి అధ్యాయంలోనే వివరించాడు. సో ఈ 7 పేర్లు యేసు ప్రభువారు కలిగి ఉంటున్నారు, 7 పేర్లు ఆయన ధరించి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని యోహాను మొదటి అధ్యాయంలోనే ఆయన తెలియజేస్తున్నారు. దీస్ ఆర్ ద 7 నేమ్స్ విచ్ జాన్ ఈజ్ గివింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు ఈ 7 పేర్లు కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. పోయినసారి మనం చూసాము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట ఏముంది? ఆది అందు, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. సో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. దిస్ ఈస్ ద
ప్రీ ఎగ్జిస్టెంట్ వర్డ్ ఆర్ గాడ్ ఈజ్ ప్రీ ఎగ్జిస్టెంట్. అంటే ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఏది లేనప్పుడు, ఏది ఉనికిలోనికి రానప్పుడు, ఏది కూడా అసలు ఎగ్జిస్టెన్స్లోనికి దేని ఛాయ కూడా లేనటువంటి సమయంలో హీ వాజ్ దేర్ ఇన్ ద బిగినింగ్. హీ ఈస్ ద ప్రీ ఎగ్జిస్టెంట్ వర్డ్. రెండోదిగా చూసినట్లయితే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ద వర్డ్, వాక్యము దేవునితో ఉండెను. సో ఈ వాక్యము దేవునితో ఉన్నాడు. సో ఈజ్ ద కో ఎగ్జిస్టెంట్ వర్డ్. కో ఎగ్జిస్టెంట్ వర్డ్, దేవునితో ఉన్నటువంటి వాక్యం, దేవునితో ఉన్నటువంటి వాక్యం కో ఎగ్జిస్టెంట్. మూడవది చూసినట్లయితే అండ్ ద వర్డ్ వాస్ గాడ్. నాట్ ఓన్లీ ద వర్డ్ వాస్ విత్ గాడ్ బట్ వర్డ్ వాస్ గాడ్. దిస్ ఈస్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వర్డ్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. జీసస్ క్రైస్ట్ ద లార్డ్, హీ ఈస్ ద ప్రీ ఎగ్జిస్టెంట్ one, he is the self-existent one and he is the co-existent one. అట్లు యేసుక్రీస్తు వారిని మొదటి వచనంలోనే ఆయన సాక్షాత్తు దేవుడు, హీ ఈజ్ గాడ్ అని యోహాను తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. హీ ఈజ్ గాడ్. అట్లు ఈ కింది వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన దేవుడు వాక్యమైనటువంటి వాడు మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారిని యోహాను వెలుగుతో కనీసం 32 సార్లు ప్రస్తావించాడు. 32 times హీ కంపేర్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ లైట్. 32 సార్లు ఈ అధ్యాయంలోనే అనేక సార్లు అట్లు యోహాను రాశాడు. యేసు ప్రభువారు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ప్రియమైన వారలారా, వెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లైట్? వెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభువారు వెలుగుగా ఆయన చేసేటటువంటి కార్యములు ఏమై ఉంటున్నాయి అన్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు లోకానికి వెలుగు. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈజ్ ద ట్రూ లైట్. అందుకొరకు ఇక్కడ మనం 9వ వచనంలో నిజమైన వెలుగు అని అంటాడు. ఈజ్ ద ట్రూ లైట్. అంటే ఇంకో మాటలు చెప్పాలి అంటే అబద్ధపు వెలుగు కూడా ఉన్నాయి. చాలామంది ఈ లోకంలో నేను వెలుగు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాట్ ఆర్ దే? వాళ్ళు ఈరోజు లేరు. వారు అంతరించిపోయారు, ఆరిపోయారు, వారి దీపాలు ఆరిపోయాయి. ప్రేమ వారులరా, దే ఆర్ ఫాల్స్ లైట్స్. వారు అబద్ధ వెలుగయించున్నారు. ఎంతోమంది ఉన్నారు నేను వెలుగును అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక్కడే లోకమునకు వెలుగయించున్నాడు, లోకమును వెలిగించుతూనే ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం, చూడండి 5వ వచనంలో ద లైట్ షైనెత్ ఇన్ డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ కాంప్రిహెండెడ్ ఇట్ నాట్ అనే మాట 5వ వచనం చదువుతారా తెలుగులో ఎవరైనా? చీకట్లో ప్రకాశించినది, అప్పుడు ప్రకాశించింది, ఇప్పుడు ప్రకాశిస్తుంది, ఇంకా ముందు కూడా ప్రకాశిస్తుంది. కానీ విషయం ఏంటంటే చీకటి దానిని గ్రహించకుండా ఉన్నది అనే దానికంటే కూడా కరెక్ట్గా నా బైబిల్లో అక్కడ ఒక నంబర్ వేసి ద డార్క్నెస్ ఓవర్కేమ్ ఇట్ నాట్, జయించకుండా ఉన్నది. ప్రేమ వాళ్ళ డార్క్నెస్ కుడ్ నాట్ కాంప్రిహెండ్ కాదు అక్కడ కరెక్ట్ వర్డ్, కుడ్ నాట్ ఓవర్కమ్ ఇట్. చీకటి దానిని జయించలేకపోయింది. సో వెలుగుకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటున్నాయి. లైట్ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ప్రేమ చూసిన దేవుని వాక్యం మనం చూసినట్లయితే లైట్ ఈజ్ ప్యూర్ అండ్ జెంటిల్. వెలుగు అనేది అది పవిత్రమైంది. నథింగ్ కెన్ పొల్యూట్ లైట్. వెలుగును ఏది ఇప్పుడు మురికి మోరిలో టార్చ్ లైట్తో మనము లైట్ కొడితే వెలుగు మురికైపోతుందా? వెలుగు చెడిపోతుందా? కలుషితమవుతుందా? నెవర్. వెలుగు అనేది ఇట్ ఈస్ స్పాట్లెస్, ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ జెంటిల్. యేసుక్రీస్తు వారు అలాగుంటున్నాడు, ఈ లోకంలో అట్లనే ఉన్నాడు. ప్రభు పాపములో సంచరించినప్పటికీ, పాపాత్ములైనటువంటి వారి మధ్యలో సంచరించినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా దోషము లేనివాడుగా, నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఆయన సాక్షాత్తు ఆయన శత్రులే పదే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు, ఈయనలో మేము ఏ దోషము కనుగొని లేకపోతూ ఉంటున్నాం. ప్రభు పాపాత్ముల మధ్యలో ఉంటూ, అందుకొరికి ప్రభువును అనేక సార్లు పాపులతో ప్రభుకు విడదీయని బంధం ఉంది. పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను వెతకడానికి వచ్చాడు, పాపులను చేర్చుకున్న వాడుగా ఉన్నాడు. యేసుప్రభుకు ఒక మంచి బిరుదు ఉంది, పాపుల మిత్రుడు అనేది.
అది ఎంత ఆ పేరు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. లేకపోతే ఒకవేళ ఆయన పాపులకు తీర్పు తీర్చువాడు అని ఉంటే మనమందరం ఎక్కడ ఉండేవాళ్ళం. ప్రేమ వల్ల ఆయన పాపుల మిత్రుడు, పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించినటువంటి వాడు కాబట్టి మనం ఇది నేను ఇక్కడ ఉన్నాం. అట్లు ప్రభు ఆయన పాపుల మధ్యలో ఉంటూ, పాపుల మధ్యలో సాంగత్యం చేస్తూ, వారితో తినుచు త్రాగుచున్నప్పటికీ పవిత్రమైనటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు ప్రభు. రెండోదిగా చూసినట్లయితే వెలుగుకున్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే లైట్ పెనిట్రేట్స్. గమనించండి, ఈ వెలుగు అనేది అది చొచ్చుకొని పోతుంది. ద లైట్ ఆఫ్, మరి విశేషంగా దేవుని వాక్యపు వెలుగు అది అన్నిటినీ చొచ్చుకొని పోతుంది. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రాణ ఆత్మ మూలుగలను సైతం విభజించేంతగా శక్తి ఈ వాక్యములో ఉంది. ఇట్ పెనిట్రేట్స్ ఇంటూ ద డీపెస్ట్ ఎమోషన్స్ని, థాట్స్ని, ఇంటెంట్స్ని, ఇమాజినేషన్స్ని, ఊహలను, తలంపులను, యోచనలు అన్నిటినీ పరిశోధించి పరీక్షించి హృదయంను ఛేదించేదిగా ఉంది. ఇట్ పెనిట్రేట్స్ ఇంటూ ఎవ్రీథింగ్. దీన్ని తప్పించే కవచం ఇంకొకటి తయారు కాలేదు. దేర్ ఇస్ నో షీల్డ్ దట్ ఈస్ ఇంపెనిట్రబుల్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం వెలిగించేది. దేవుని వాక్యము వెలిగించేది. ఇట్ ఎన్లైటన్స్, ఇట్ గివ్స్ విజ్డమ్. అందుకొరకు 119వ కీర్తనలో అది బుద్ధిహీనులకు జ్ఞానమునిచ్చేది. అందుకు 19వ కీర్తనలో కూడా ఉంది, మేక్స్ ద సింపుల్ వైజ్. బుద్ధిహీనులకు జ్ఞానమునిచ్చేది దేవుని వాక్యం. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇట్ డిస్పెల్స్ డార్క్నెస్. గమనించండి, ఎక్కడైనా కానీ చీకటి ఉంటే ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే చాలు, చీకటి పరార్. దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఎక్కడ దేవుడు ఉంటాడో, దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ పాపము, అపవిత్రత ఉండడానికి వీల్లేదు. అంతేకాకుండా దేవుని వాక్యం యొక్క వెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే వెలుగు అనేది మనకు దారి చూపిస్తుంది. ఇట్ గైడ్స్. అందుకొరకే 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రేమిన వాళ్ళ త్రోవ చూపించేది, దీపముగా మనకు దారి చూపించేది దేవుని వాక్యం. అంతేకాకుండా దేవుని వెలుగు ఇట్ ఎక్స్పోజెస్. ఇది ఎవరినైనా ఇది బట్టబయలు చేసేస్తుంది. దేవుని వాక్యం ఎంత శక్తి కలదంటే అది పాపమును ఎత్తి చూపిస్తుంది. దావీదు అనుకున్నాడు, బెత్షెబాతో మంచిగా పాపం చేసి దాన్ని కప్పడానికి హత్యలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, అన్నీ చేశాడు, ఏం తెలియనట్లు ఉన్నాడు. కానీ ఏమైంది? దేవుడు అన్నాడు, ఒక మంచి స్టోరీ చెప్పాడు నాతాను. అప్పుడు దావీదు ఇంకా ఎంతో నీతిమంతుడు అన్నట్లుగా, ఎవరైతే ఈ పని చేశాడో వాడు నిశ్చయంగా చావడానికి వాడు అర్హుడు అని తీర్పు కూడా తీర్చేశాడు. అప్పుడు ఏమన్నాడు, ఆ వ్యక్తివి నీవే. గాడ్స్ వర్డ్ ఎక్స్పోజెస్, ఇట్ స్ట్రిప్స్ అవుట్ అండ్ బేర్స్ అవుట్ ద సిన్. పాపమును ఎత్తి చూపించేది దేవుని వాక్యము, పాపమును ఎత్తి చూపించేది. అంతేకాకుండా దేవుని వాక్యము ఇట్ డిస్క్రిమినేట్స్, ఇట్ క్లియర్లీ షోస్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. తేటగా ఇట్ డిస్క్రిమినేట్స్ వాట్ ఈస్ ద రైట్ వే అండ్ వాట్ ఈస్ ద రాంగ్ వే. ఆ వెలుగుకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇట్ డిస్క్రిమినేట్స్ ట్రూ వే ఫ్రమ్ ఫాల్స్ వే. ఇంకోటి, దేవుని వాక్యము గద్దించేది. దేవుని వాక్యం హెచ్చరించేది. అందుకొరకే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ వార్నింగ్స్. వందల కొలది, వేల కొలది హెచ్చరికలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ వాక్యము అది మనల్ని గద్దించేది. ఇంకోటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యము ఇట్ ప్రొటెక్ట్స్. మేము చిన్న ఉన్నప్పుడు ఈ కొన్ని ఈ చిన్నపిల్లలకు వచ్చేటటువంటి కామిక్ బుక్స్ ఉండేవి. అది చదువుతున్నప్పుడు అందులో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. ఎవర్ రెడీ ఇది టార్చ్ లైట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. దాంట్లో ఏమో అడ్వర్టైజ్మెంట్లో ఏమో మూన్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ కమ్స్ ఇన్ ద నైట్ అని ఒక పెద్ద పాము బొమ్మ ఇస్తాడు. మూన్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ కమ్స్ ఇన్ ద నైట్. రాత్రి కేవలం చంద్రుడు మాత్రమే రాడు, రాత్రి అన్నీ వస్తాయి, పాములు వస్తాయి. కాబట్టి మీకు ఏం కావాలి? ఈ ఎవర్ రెడీ టార్చ్ లైట్ కావాలి. ప్రేమ వాళ్ళ టార్చ్ లైట్ దేవుని వెలుగుంటే ఇట్ ప్రొటెక్ట్స్. వీ కెన్ నో ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ పాము ఉంది, ఎక్కడ తేలుంది, ఎక్కడ ఏముంది. అట్లు వెలుగు అది మనల్ని భద్రపరిచేదిగా ఉంది.
వెలుగు మనల్ని భద్రపరిచేదిగా ఉంది. ఇట్లు వెలుగు అనేది ఇది అంతేకాకుండా ఈ వెలుగుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్. అందుకొరకు ఇక్కడ చూడండి, లైట్ ఇట్ ఈస్ అ లైట్ విచ్ హ్యాస్ గాట్ లైఫ్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద ట్రూ లైట్ బట్ ఇట్ హెస్ గాట్ ద లైఫ్ ఇన్ ఇట్. జీవపు వెలుగై ఉంది. దేవుని వాక్యము యేసు క్రీస్తు వారు జీవపు వెలుగై ఉంటున్నారు. ఆయన జీవించువాడై ఉంటున్నాడు, ఆయన జీవపు వెలుగై ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, వెలుగు అనేది ఎంత ప్రాముఖ్యమో మనము ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మొదటి మాట ఏంటి? మనందరికి తెలుసు. ఏ మాట? వెలుగు కలుగును గాక. ద బిగినింగ్ ఆఫ్ ద ఓల్డ్ క్రియేషన్ ఈజ్ త్రూ లైట్. వెలుగు ద్వారానే పాత సృష్టి ఆరంభమైంది. మళ్ళీ చెప్తున్నాను, వెలుగు ద్వారానే. ఎప్పుడైతే వెలుగు కలుగును గాక అని దేవుడు మాట్లాడాడో దట్ సెట్ ఇన్ రోల్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. ఇంకా వేరే అన్నీ కూడా తర్వాత వచ్చినాయి. తర్వాత దేవుడు వేరే వాటి అన్నింటిని సృష్టించడం ఆరంభించాడు. సో ద బిగినింగ్ ఆఫ్ ద ఓల్డ్ క్రియేషన్ ఈజ్ లైట్. పాత సృష్టికి ఆరంభము వెలుగు. అదే రీతిగా నూతన సృష్టికి కూడా ఆరంభము వెలుగే. నూతన సృష్టి అంటే మనము కూడా వెలిగించబడ్డామంటే ఎట్లా వెలిగించబడ్డాము చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, 2 Corinthians chapter 4. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారు ఎవరన్నా? అంధకారం నుండి అని పలికిన దేవుడే ఎప్పుడైతే దేవుని వెలుగు మన హృదయములో ప్రకాశించిందో, ప్రేమ వలన అంధకారం 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే మన హృదయములో చీకటి ఉంది, మన మనోనేత్రాలు గురుడితనముతో చీకటితో నిండి ఉంటున్నాయి. అటువంటి చీకటి కలిగినటువంటి అటువంటి పరిస్థితుల్లో దేవుని వెలుగు, సువార్త వెలుగు అది ప్రకాశించింది మన లోపల. అట్లు నూతన సృష్టి ఆరంభమైంది. ద బిగినింగ్, ద ఆరిజిన్ ఆఫ్ ద న్యూ క్రియేషన్ ఆల్సో ఈజ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, వెలుగు అనేది ఎంత ప్రాముఖ్యమో మనకి ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఓల్డ్ క్రియేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వాట్ ఈస్ ఇట్ దట్ యాజ్ సిన్నర్ నీడ్స్? పాపి అయినటువంటి మానవునికి కావాల్సింది ఏంటి? వెలుగు. ఎందుకంటే పాపి అయినటువంటి వాడు చీకట్లో ఉంటున్నాడు, చీకట్లో సంచరించున్నాడు. దేవుని వాక్యంలో మనకు ఈ 3 విషయాలు చెప్పబడతాయి. మెన్ వేర్ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్, మెన్ వేర్ లివింగ్ ఇన్ డార్క్నెస్, మెన్ వేర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. చీకట్లో తిరుగుతూ ఉన్నారు, చీకట్లో కూర్చున్నారు, చీకట్లో వారు సంచరిస్తూ ఉన్నారు. ఎందుకని మనుషులు చీకట్లోనే ఉన్నారు? ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మళ్ళీ మనకు చెప్పబడుతుంది ఏంటంటే దే లవ్ డార్క్నెస్. చీకటిని వారు ప్రేమించారు. ఎందుకు చీకటిని ప్రేమించారు అంటే వారి క్రియలు చెడ్డవైనందున, మనుషుల యొక్క క్రియలు చెడ్డవైనందున వారు చీకటిని ప్రేమిస్తూ వచ్చారు. చీకటిని ప్రేమించేవాడు వెలుగును ద్వేషిస్తాడు. ప్రేమ వల్ల అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వెలుగు వచ్చాడు, జీవపు వెలుగుగా వచ్చాడు, లోకమును వెలిగించడానికి వచ్చాడు, లోకమును వెలుగుతో నింపాలని వచ్చాడు. ఆయన తండ్రిని వచ్చాడు. తండ్రి కూడా ఒక మంచి పేరుంది, జ్యోతిర్మయుడకు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంది బైబిల్లో. ఫాదర్ ఆఫ్ లైట్స్. యేసు ప్రభువారు తండ్రి నుండి వెలుగుగా ఈ లోకముకు వచ్చినాడు. కానీ మనుషులు ఆ వెలుగును ప్రేమించలేదు. యేసు ప్రభువారు జీవముగా వచ్చాడు, జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కానీ మనుషులు ఏం చేశారు? దే వాంటెడ్ డెత్. అందుకొరకే ఆయనను స్వీకరించలేదు. రెండో స్వీకరించడం కాదు కదా, ఆయనని చంపడానికి ప్రయత్నించారు. దే వాంటెడ్ టు కిల్ హిమ్. They loved, he came as the light, but they did not love the light. They did not embrace the light. ఆ వెలుగును వారు స్వీకరించలేదు. గమనించండి, చీకట్లో సంచరించున్నారు, చీకట్లో తిరుగుతున్నారు, చీకట్లోనే వారు ఉంటున్నారు. అంతేకాదు బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వాడు హీఈస్ ద రూలర్ ఆఫ్ డార్క్నెస్. వాడు అంధకార సంబంధి అయినటువంటి అధికారి. ఈజ్ ద రూలర్ ఆఫ్ డార్క్నెస్. సో వీడు మనుషులకు గుడ్డితనం కలిగించాడు. అందుకొరకే యేసు ప్రభువారు
ఆ రోజులు ఆయన ఉన్నప్పుడు ఎన్ని బోధలు వారికి చేసినా, ఎన్ని సత్యాలు తేటగా వారికి తెలియజేసినప్పటికీ వారు నమ్మలేకపోయారు, వాటిని గ్రహించలేకపోయారు. దే వర్ సో ఇగ్నోరెంట్, దే వర్ సో మచ్ కవర్డ్ విత్ డార్క్నెస్ దట్ వారు ప్రభు ఏది చెప్పినా దాన్ని వారు గ్రహించలేకపోయారు. మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే యేసు ప్రభువారు మనము ముందు నుండి వెనుకకు వెళ్తే 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు అక్కడ దేవాలయం గురించి మాట్లాడు. డెస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఇన్ 3 days ఐ విల్ రేజ్ ఇట్. అప్పుడు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు, దేవాలయం కట్టడానికి మాకు 20 సంవత్సరాలు పట్టింది అయ్యా, నువ్వు 3 రోజులు ఎట్లా కడతావని. బట్ ప్రభు ఏమన్నాడు, వాట్ వాస్ ద టెంపుల్ విచ్ హీ వాస్ టాకింగ్ అబౌట్? ఈస్ టాకింగ్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ. ప్రభు ఆ మాట గురించి మాట్లాడితే, తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడితే, వారు భౌతికమైనటువంటి దేవాలయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభు రక్షణ గురించి మాట్లాడితే, నిత్య జీవం గురించి మాట్లాడితే, నికోదేము దాన్ని ఎట్లా పొందుకోవాలని, అయ్యా నేను ముసలివాడిని, మళ్ళీ నా తల్లి గర్భంలో నేను ఎట్లా వెళ్ళాలి? ప్రేమ వల్ల దే వర్ సో మచ్ కవర్డ్ బై డార్క్నెస్. ఎంతగా చీకటితో నింపబడ్డారంటే దే కుడ్ నాట్ అండర్స్టాండ్. ఒక బోధకుడు, గొప్ప నాయకుడు, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఎలిమెంటరీ థింగ్స్ ఆఫ్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆత్మీయమైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి భౌతికమైన ఒక ప్రాథమికమైనటువంటి విషయాలను ఆయన గ్రహించలేకపోయాడు. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభు నీళ్ళ గురించి మాట్లాడాడు. ఈ నీళ్లు త్రాగినవాడు మళ్ళీ దాహంగా ఉంటాడు, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు ఎన్నటికీ దాహంగా ఉన్నాడు. అంటే ప్రభు నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. ఆమె అనుకున్నది ఇక రోజు రానక్కర్లేదు ఈ నీళ్లు బకెట్లు మోసుకొని. ఆమెకు అర్థం చేసుకోలేదు. షీ వాస్ థింకింగ్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ సెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ నీరు పరిశుద్ధాత్మ దేవుడు ఎంచున్నాడు అన్నటువంటి విషయము, రక్షణ ప్రభు ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించకుండా ఉన్నది. అట్లా మనం చూసినట్లయితే ఇంకా ముందుకు వెళ్తే ప్రభు విశ్రాంతి గురించి మాట్లాడు. వారికి ఒకటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు వారు ఒకటే పట్టుకున్నారు, విశ్రాంతి దినమును ఏమి చేయవద్దు. వాళ్ళ విశ్రాంతి దినము మీద వారికి ఉన్నటువంటి అపోహ, తప్పుడు అభిప్రాయాన్ని పగలగొట్టడానికి, దాన్ని క్లియర్ చేయడానికి 2 అద్భుత కార్యాలు యేసు విశ్రాంతి రోజే చేశాడు. 2 బికాస్ దేవుడు వారికి నిజమైన విశ్రాంతి ఇవ్వాలనుకుంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పట్టుకొని వేలాడుతూ వచ్చారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంటెడ్ టు గివ్ దెమ్ ట్రూ రెస్ట్, నిజమైనటువంటి విశ్రాంతి ఇవ్వాలని, కానీ గ్రహించలేకపోయారు. అట్లు ఈ యోహాను సువార్తలో ఎన్ని సందర్భాల్లో ప్రభు ఇంకో విషయం కూడా, ప్రభు రొట్టె గురించి ద్రాక్షారసం గురించి ప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నేను వీటిని తిని త్రాగువాడు అంత్యదినంలో నేను వాడిని లేపుతానన్నాడు. అప్పుడు వారికి అర్థం కాలేదు, ఏంటో ఈయన తన శరీరం ఇస్తాడంట, రక్తం తాగాలంట. ప్రేమ వాళ్ళ ఎంత గుడ్డితనంలో ఉన్నారంటే వారు గ్రహించలేకపోయారు. చివరికి ప్రభువునే చంపాలని ప్రయత్నించారు. అట్లు ఈ చీకటితో కమ్మబడినటువంటి వీరు ఆ దేవుని వెలుగును చూడలేకపోయారు. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లైట్ విచ్ ద లార్డ్ వాజ్ టాకింగ్ అబౌట్. ఏ వెలుగు గురించి, ఏ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడో వారు గ్రహించలేకపోయారు. ఎటువంటి భ్రమలో ఉన్నారంటే వారు కొన్ని వందల సంవత్సరాలు అనొచ్చు, లేకపోతే వేల సంవత్సరాల నుండి వారు మెస్సయ వస్తాడు, మమ్మలను ఉద్ధరిస్తాడు, మాకు విడుదల ఇస్తాడు, మాకు విశ్రాంతినిస్తాడు, మాకు రక్షణ ఇస్తాడు, మాకు స్వాతంత్రం ఇస్తాడు, మా కష్టాలన్నింటినీ తొలగిస్తాడు, మా కన్నిటిని తుడిచివేస్తాడని ఎదురు చూస్తూ వేల సంవత్సరాలు మెస్సయ కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఏమైంది, మెస్సయ తీరా వారి మధ్యలోనికి వచ్చితే ఏం చేశారు, ఈ మెస్సయ కాదినా మాకు వద్దుయినా అని సిలువేయడని ఆయన తృణీకరించారు. ఎంత గ్రుడ్డితనంలో ఉన్నారు, ఎంత గ్రుడ్డితనం. ఈ వెలుగు వారు త్రోసివేశారు, ఈ వెలుగు వారు తృణీకరించారు. ప్రియని వాళ్ళరా, ఇంకో విషయం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ నరకం అంటే చీకటి. నరకంలో వెలుగు ఏమాత్రము లేదు. నరకంలో వెలుగు ఏమాత్రం కూడా లేదు. దేవుని వెలుగును తృణీకరించడమే ఈజ్ ఈక్వల్ టు నరకం. నరకం అంటే ఏదో అగ్నిగుండం కాదు. దేవుని వెలుగును తృణీకరించడమే నరకం.
దేవుని సత్యమైనటువంటి వాక్యాన్ని, దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు, వెలుగైనటువంటి యేసు ప్రభును తృణీకరించడమే సాక్షాత్తు నరకం. అది వీరు అదే పని చేశారు. దే లిటరల్లీ చోజ్ డార్క్నెస్. అక్షరాల చీకటిని ప్రేమించారు, చీకటిని హత్తుకున్నారు. ప్రభు ఆ చీకటిని తొలగించాలని ఎంత ప్రయత్నించినా ఆ చీకటి బంధకాలు, అందుకొరకే యూదా పత్రికలో ఒక మాట ఉంది, ద చైన్స్ ఆఫ్ డార్క్నెస్ అని ఒక మాట రాయబడింది. చీకటి సంకెళ్ళ చేత బంధించబడ్డారు వీళ్ళు. అందుకొరకే దాని నుండి ప్రభు విడిపించాలని వారి దగ్గరకు వచ్చిన ప్రభువును తృణీకరించి ఆ విడుదల ఇవ్వాలన్నటువంటి ప్రభునే బంధించి వారు చంపారు. ప్రేమ వర్లరా, అది వెలుగులో ఉన్నటువంటి ప్రభు అటువంటి వెలుగై ఉంటున్నారు. అయితే ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూడలేదు, గమనించండి, ప్రాముఖ్యమైన ఎదురు చూచినటువంటి వారు, కనిపెట్టుకున్నటువంటి వారు, వస్తాడు అని చూచినటువంటి వారు ఆయన తృణీకరించారు. కానీ ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూడలేదో వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చాడు, వారు స్వీకరించారు, రక్షణ పొందారు. అన్యజనులైనటువంటి మనం మెస్సయ్య కొరకు ఎదురు చూడలేదు. మనకు మెస్సయ్య అంటే ఎవరో తెలియదు, మెస్సయ్య ఎవరో తెలియదు, ప్రవచనాలు ఏంటో తెలియదు, దేవుని వాగ్దానాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు మన మీదకి వచ్చిందో మన లోపల ఉన్నటువంటి చీకటి పోయింది. మన వెలుగు, మన కళ్ళ మీద ఉన్నటువంటి పొరలు తీసివేయబడ్డాయి. అదే అపోస్తలుల పౌలు జీవితం కూడా చాలా అద్భుతంగా ఈ వెలుగుతో మూడబడింది. అంటాడు కదా, నేను మధ్యాహ్నము వెళ్తా ఉన్నప్పుడు దమస్కు మార్గములో గ్రేట్ లైట్ హ్యాస్ షైన్ అపాన్ మీ, గొప్ప వెలుగు నా మీద, సూర్యుని తేజస్సు కంటే మించినటువంటి వెలుగు నా మీద ప్రకాశించింది. ప్రేమిన వాళ్ళ సూర్యుని వెలుగు కంటే గొప్ప వెలుగు పౌలు మీద ప్రకాశించింది. ఆ వెలుగులో ఆయన ఎంత చీకట్లో ఉన్నాడంటే, ఎంత చీకటిని ప్రేమించి చీకటిని హత్తుకొని, ఇంకోటి పౌలు చీకటిని హత్తుకోవడం, చీకటిని ప్రేమించడం కాదు, చీకటిని డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. వెలుగును ఎదురుస్తున్నాడు, వెలుగుతో పోరాడుతున్నాడు, వెలుగును ఆర్పాలని చూస్తున్నాడు, చీకటిని ఎక్కువ చేయాలనుకుంటున్నాడు. అందుకొరకు ప్రభు ఏమన్నాడు, ఇట్ ఈస్ హార్డ్ ఫర్ ది టు కిక్ అగైన్స్ ద ప్రిక్స్. మునుకోలుకు ఎదురుతనుట కష్టము, అసాధ్యము. పౌలు, నువ్వు చేసే పని ఏంటి? నువ్వు చీకటిని ఉంటూ వెలుగును ఆర్పాలనుకుంటున్నావా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు చేయలేవా పని. ఆ చీకటిని, ఆ వెలుగు నిన్ను మింగేస్తుంది. ఆ వెలుగు నీ చీకటిని అది పటాపంచలు చేసేస్తుంది, నిర్మూలించేస్తుంది. అప్పుడు ఆ వెలుగులో కింద పడిపోయాడు, ఆ వెలుగును బట్టి కింద పడిపోయాడు, తగ్గించుకున్నాడు, వెలుగుకు తను తాను అప్పగించుకున్నాడు. ఆ రోజు నుండి వెలుగుకు సాక్షిగా అయిపోయాడు. ప్రేమ వాళ్ళరా, అట్లు యేసు ప్రభువారు మనకు జీవపు వెలుగై ఉంటున్నాడు. హీ ఈస్ ద లివింగ్ లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగై ఉంటున్నాడు, లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ మెన్. అంతేకాదు, ఈ వెలుగుగా ఆయన వస్తాడు అని అది ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయం. యెషయా గ్రంథంలో మనకు ఈ మాట కనిపిస్తుంది. హీ విల్ బి ద లైట్ ఆఫ్ ద జెంటైల్స్ అని 49th చాప్టర్లో యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఇలాగుంది, చదువుతారా? 49వ అధ్యాయం యెషయా 6వ వచనం. ఇది దేవుడు యేసు ప్రభువారి గురించి పలుకుతున్నటువంటి మాట. అన్యజనులకు వెలుగుగా ఉండుట కొరకై నేను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు, యూ షల్ బి ద లైట్ అంటు ద నేషన్స్ అని ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది. సో లైట్ అంటు ద జెంటైల్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద లైట్ టు ద జూయిష్ పీపుల్, బట్ హీ ఈజ్ ఆల్సో ద లైట్ టు ద హోల్ వరల్డ్. అందుకొరకే యేసు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను. ప్రేమ వర్ల, అట్లు ప్రభు లోకమునకు వెలుగుగా వచ్చి ఉంటున్నాడు. ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ చీకటికి ఏమాత్రము స్థానం లేదు. ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ చీకటికి స్థానం లేదు. అట్లు ప్రభు చీకటి పారద్రోలాడు. ఇంకా ఈ లోకంలో వెలుగుకు చీకటికి ఆ పోరాటం జరుగుతూనే ఉంది. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దిస్ వరల్డ్ ఎగ్జిస్ట్. ఒక రోజు వస్తుంది,
చీకటి పూర్తిగా ఓడిపోతుంది. అప్పుడు వెలుగు ఈ లోకమును పరిపాలిస్తుంది. అందుకొరకే నూతన ఆకాశము నూతన భూమిలో చీకటి ఎంత మాత్రమును ఉండదనుంది. చీకటి ఎంత మాత్రం ఉండదు. అక్కడ సూర్యుడు కూడా ఉండడు. ద సన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బి ద లైట్. మనుష్య కుమారుడే, దేవుని కుమారుడే, ఆయన వెలుగై ఉంటాడు. ఆయన ఆ వెలుగు ఎంత శ్రేష్టమైంది అంటే అంత శ్రేష్టమైంది. ప్రియమైన వారలారా, వెలుగు జీవమును ప్రసాదిస్తుంది. దేర్ కెన్ బి నో లైఫ్ వితౌట్ లైట్. మీరు గమనించండి, ఎక్కడ చూసినా వెలుగు లేకుండా జీవం లేదు. ఈ కరోనాకు విటమిన్ డి బాగా ఇంపార్టెంట్ అని చాలామంది అంటూ ఉన్నారు. విటమిన్ డి అనేది సూర్యుని వెలుగులో నుండి వస్తుంది. యేసు ప్రభువారు ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతి సూర్యుడై ఉంటున్నాడు, నీతి సూర్యుడై ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, అట్లు ఆయన వెలుగును ప్రకాశింపజేసి వెలుగుతో మనల్ని నింపాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఈ వెలుగు మనం పొందుకున్నామా? ఈ వెలుగులో మనం నడుచున్నామా? వెలిగింపబడ్డాం, సందేహం లేదు. కానీ వెలుగులో కొనసాగుతున్నామా? ఆర్ వి వాకింగ్ ఇన్ ద లైట్? వి హావ్ బీన్ లైటెడ్. వెలుగు పొందినాం, వెలిగింపబడ్డాం, కానీ ఆ వెలుగులో కొనసాగుతున్నామా? లేదా మళ్ళీ చీకటి వైపే మనము వెనుకంజ వేస్తూ ఉంటున్నామా? ప్రభు ఆయన వెలుగు అయి ఉంటున్నాడు, జీవ వెలుగు అయి ఉంటున్నాడు, నిజమైన వెలుగు అయి ఉంటున్నాడు. అటువంటి వెలుగుగా మనకు ఆయన ఆ వెలుగును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ వెలుగును పొందిన వారమై మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలే వారిగా ఉంటున్నామా? ఎక్కడైనా కానీ మనము రక్షణ సువార్తకు ఒక మాట కూడా ఉంది, లైట్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త వెలుగు, గ్లోరియస్ గాస్పెల్ అని ఉంది, మహిమగల సువార్త. అదే సమయంలో లైట్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త వెలుగు, సువార్త ప్రకాశం అని తెలుగులో ఉంది. సువార్త ప్రకాశము. ఆ సువార్త ప్రకాశముగా ఈ లోకంలో మనం ఉంటున్నామా? ప్రభు అందుకొరకే మనల్ని వెలిగించాడు. ఈ లైట్ అండ్ అస్, ఈ ఎన్లైటెండ్ అస్ సో దట్ వీ షుడ్ బి ద లైట్. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమే లోకానికి వెలుగు. మనల్ని వెలిగించడం మాత్రం కాదు, లోకము ఇప్పుడు ప్రభువు లోకంలో లేడు, మనల్ని పెట్టిపోయాడు. మీరే లోకానికి వెలుగు, మీరు నా బదులు మీరు ప్రకాశించండి, నా వెలుగును మీరు ప్రకాశింపచేయండి. గమనించండి, వీఆర్ నాట్ ద ఒరిజినల్ లైట్. మనలో ఉన్న లైట్ అది ఒరిజినల్ లైట్ కాదు, అది ప్రభువు నుండి పొందుకున్న లైట్. మనందరికీ మీకు ఒకవేళ చెప్పాలంటే, సూర్యుడు వెలిగిస్తాడు, చంద్రుడు కూడా కాంతినిస్తాడు. కానీ సూర్యుని కాంతి ఒరిజినల్ కాంతి, చంద్రుని కాంతి సూర్యుని నుండి పొంది ఆయన ప్రతిబింబిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుండి లైట్ ఈ స్టీల్ ప్లేట్ మీద పడుతుంది, స్టీల్ ప్లేట్ కూడా లైట్ ఇస్తుంది. కానీ స్టీల్ ప్లేట్లో లైట్ లేదు, అక్కడ నుండి లైట్ తీసుకొని ఆ లైట్నే ప్రతిబింబిస్తుంది. అదే రీతిగా చంద్రుడు కూడా అదే పనిచేస్తాడు. చంద్రుడు తనంతట తాను వెలుగు కలిగిన వాడు కాదు. కాబట్టి ఏం చేస్తాడు, సూర్యుడి నుండి వెలుగు తీసుకొని ఆ వెలుగునే ఆయన తిరిగి రిఫ్లెక్ట్ చేస్తాడు. అదే రీతిగా ప్రభు మనల్ని కూడా ఈ లోకంలో ఉంచాడు, సో దట్ వీ షుడ్ రిఫ్లెక్ట్. ఆయన వెలుగును మనము ప్రతిబింబించాలని, ఆయన వెలుగును ఈ లోకంలో మనము ప్రకాశించాలని, ఆయన వెలుగు ద్వారా లోకంలో ఉన్నటువంటి చీకటిని పారదోలాలని ప్రభు మనల్ని ఈ లోకంలో ఉంచాడు యాజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియమైన వారలారా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ద వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ డార్క్నెస్ అండ్ డార్క్నెస్ హేట్స్ లైట్. సో లైట్ విల్ ఆల్వేస్ బి హేటెడ్. వెలుగు అనేది నిశ్చయముగా అది ఖచ్చితంగా ద్వేషించబడుతుంది. కానీ వెలుగు భయపడేది కాదు. చీకటి వెలుగును పారదొలుతుంది, కానీ వెలుగు చీకటి ద్వారా పారదొలబడదు. అది గొప్ప విషయం. సో ఒకరోజు వస్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా అది సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది. ఆ దినము ప్రభు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన వెలుగుతో, ఆయన జ్ఞానముతో ఈ లోకం నింపబడినప్పుడు, ప్రియమైన వారలారా, ఈ లోకము వెలుగుమయముగా మారిపోతుంది. అయితే ఆ సమయం వరకు నన్ను ఈ లోకంలో వెలుగుగా
జ్యోతిగా ప్రకాశించాలని ప్రవాసిస్తూ ఉంటున్నాడు. తన వాక్యమును పొందిన వారమై, తన జీవమును పొందిన వారమై అట్లు ఈ లోకంలో వెలుగుగా ఉంటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.